హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఈ కొత్త వీడియోనేటి అని అంటున్నారా, దీనిలోనే ఒక చిన్న టిప్ ఉందండి. ఇది గనక మనం ఫాలో అయ్యాము అంటే 15 మినిట్స్ పట్టే మేకింగ్ బ్యాంగిల్కి ఓన్లీ జస్ట్ 5 అంటే 5 మినిట్స్తో అయిపోతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఇవి క్లిప్ స్టోన్స్ని యూస్ చేసి దాని కింద జర్కన్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి చేస్తున్నాను అనమాట నేను. సో ఈ జర్కన్ రింగ్స్ అనేది మనం ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటూ దానిపైన మనం ఈ క్లిప్ స్టోన్ కానీ జర్కన్ స్టోన్ కానీ యూస్ చేస్తాం, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ జర్కన్ స్టోన్స్ని ఒక్కొక్కటి పెడుతూ ఉంటే మనకి టైం ఎక్కువ తీసేసుకుంటుంది. సో నేనైతే ఎలా తయారు చేస్తున్నానో ఒక్కసారి చూడండి. నేను అన్నీ స్ట్రైట్ లైన్లో పెట్టుకొని బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసేసి బ్యాంగిల్ని జస్ట్ ఆ స్ట్రైట్ లైన్ మీద రోల్ చేశాను. రోల్ చేసేస్తే మనకి ఈ ప్రాసెస్ మినిమం టు మినిమం ఫుల్ బ్యాంగిల్కి స్టిక్ చేయాలి అంటే మ్యాక్సిమం మనకి పట్టే టైం అనేది 15 మినిట్స్. బట్ ఇలా కనుక మనం ట్రై చేసాము అంటే చాలా టైం సేవ్ అవుతుంది. మనకి వర్క్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూసారు కదా. బట్ దీనికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి. అలా పేషెన్స్ ఉంది అంటే 15 మినిట్స్ పెట్టడానికి ఉన్న పేషెన్స్ ఇది 5 మినిట్స్లో చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. సో చాలామంది ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. మీ ఎవరికైనా ఈ టెక్నిక్ బాగా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు ట్రై చేసి మీరు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇలా ఫుల్ బ్యాంగిల్కి నేను ఒక 3 or 4 టైమ్స్ నేను మీకు చూపించడానికి ఇలా చేశాను. మీ ఎవరికైనా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే మాత్రం ఇంకొంచెం పెద్ద లైన్ తీసుకొని మొత్తం బ్యాంగిల్కి ఒకేసారి పెట్టేశారు అంటే ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. బట్ అది కొంచెం రిస్కీ ప్రాసెస్. మనం చేయి పెట్టి రోల్ చేయాలి కాబట్టి గ్లూ అంతా మన హ్యాండ్స్కి అంతా అప్లై అంటేసుకుంటుంది అని అనుకుంటే సో నిదానంగా అట్లీస్ట్ హాఫ్ అన్న యూజ్ చేసుకొని మనం ఇలా లైన్ చేసుకొని స్ట్రైట్ లైన్ లాగా చేసుకొని ఆ తర్వాత గ్లూ అప్లై చేసి డైరెక్ట్గా ఇలా రోల్ చేసేస్తే సరిపోతుంది. నేను మీకు విడిగా తీసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. విడిగా అంటే ఒక్కొక్కటి నేను ఈ వీడియోలో స్పీడ్ చేశాను కాబట్టి 2.5, 3x స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా ఫాస్ట్గా కనిపిస్తుంది. కానీ బట్ మేక్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. దీనికి పట్టే టైం ఎంత ఏంటి అనేది అందరికీ తెలుసు. సో ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి. ఈ క్లిప్ స్టోన్స్కి నేనైతే B7000 గ్లూనే యూజ్ చేస్తున్నాను. అదైతే బాగా స్టిఫ్గా ఉన్నాయనిపిస్తుంది. నేను మీకు ఈ బ్యాంగిల్స్ని వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేశానమాట. మీకు ఇది ఆల్రెడీ ఎప్పుడో షార్ట్ పోస్ట్ చేసేసాను. నేను ఇది మేక్ చేసి కూడా ఒక 3 months అవుతుంది. బట్ నాకు ఎడిట్ చేసే టైం లేక ఎడిట్ చేయలేదన్నమాట. సో మీ అందరి కోసం ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నాను. సో ఈ జర్కన్ స్టోన్స్, అదే క్లిప్ స్టోన్స్, జర్కన్ రింగ్స్ అండ్ క్లిప్ స్టోన్స్ బ్యాంగిల్స్ చాలా చాలా బాగా వచ్చాయి. సింపుల్గా మనం ఒక్కొక్క సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాళ్ళ గాజులు ఎలా అయితే వేసుకుంటాం అందరము అలాగే అవి వైట్ కలర్లో ఉంటాయి. బట్ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లో అనమాట. నాకైతే ఆ లుక్కే వచ్చింది. చాలా చాలా బాగుంది. సో మీ ఎవరికైనా కానీ ఇలా ట్రై చేయాలి అన్న ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేసి అడగండి. నేను మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. సో మరి ఇంకెందుకు వెయిట్ చేయడం, ఫాస్ట్గా ఈ బ్యాంగిల్స్ని ట్రై చేసేస్తారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవి నాకు పర్సనల్గా చేసుకున్నానని చెప్పాను కదా, చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ నేను ఇది నా శారీ కాంబినేషన్కి చేసుకున్నాను కాబట్టి పింక్ అండ్ గోల్డ్ యూస్ చేశాను. అదే కనుక మీరు గోల్డ్ థ్రెడ్ మీద ఈ గోల్డ్ స్టోన్స్ యూస్ చేశారు అంటే ది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.